హలో అండి, ఈరోజు అందరికీ తెలిసిన అల్లం గారెలు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఇది ప్రసాదంలా కూడా పెట్టుకోవచ్చు. ఇలాంటి వంటల కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. దీనికోసం మనం 1/2 kg మినపప్పుని 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో ఉన్న చల్లని నీళ్లు పోస్తే తొందరగా నానుతుంది. పొట్టుపప్పు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని గ్రైండర్లో వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వడపిండి లేదా గారెల పిండి ఎప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీలో కూడా చేసుకోవచ్చు. 1/2 kg పప్పుకి 100 గ్రాముల వరకు అల్లం తీసుకోవాలి. ఎందుకంటే అల్లం గారెలు కాబట్టి దీన్ని స్పూన్తో స్క్రాప్ చేస్తే ఈజీగా తొక్క ఊడొస్తుంది. ఇప్పుడు కట్ చేసేసి బాగా కడిగేసి 5-6 పచ్చిమిరపకాయలు కూడా కడిగి దాన్ని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మనం రుబ్బుకుంటున్న పిండిలో వేసేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఇలా పిండి బాగా మెత్తగా రావాలన్నమాట. ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా నూనె కాచుకోవాలి. ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న గారెల పిండిలో 2 రెబ్బల కరివేపాకు వేయాలి. ఈ కరివేపాకు ఆప్షనల్ అండి. ఒక చిటికెడు అంటే చిటికెడు వంట సోడా వేసి ఈ పిండిని బాగా బీట్ చేయాలి. ఇలా బాగా బీట్ చేసి కాగిన నూనెలో గారెల్లాగా వేసుకోవడమే. అంతే. మీడియం హై ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. అంటే బాగా హై కాకుండా మీడియం కాకుండా దానికి మధ్యలో పెట్టి చక్కటి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా నూనెకి సరిపడినన్ని వేసుకొని 2 వైపులా తిప్పుకొని చక్కటి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఇవి ఎంత రుచిగా ఉంటాయి, అల్లం ఫ్లేవర్తో చాలా బాగుంటాయి అన్నమాట. ఇందులోకి కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ, పల్లి చట్నీ ఏవైనా సర్వ్ చేసుకోవచ్చు. మీరు చూసారు కదా, ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. ఇది అందరికీ తెలుసు, తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్పాను. ఒకసారి మీరు అల్లం ఫ్లేవర్తో ఉన్న ఈ అల్లం గారెలు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి.